ఈరోజు నేను సొరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నా. దీనికి కావాల్సినవి సొరకాయ ఒకటి తీసుకున్నాను, ఒక 150 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నానండి. తర్వాత 2 టొమాటోస్ తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను, తర్వాత 5 చిల్లీస్ తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. దీంతో సొరకాయ పెసరపప్పు కర్రీ చేస్తాను. మనకి సొరకాయ మన ఆరోగ్యం చాలా మంచిదండి. వేసవి కాలంలో తింటే కనుక మన బాడీ చాలా కూల్గా ఉంటుంది. వంట స్టార్ట్ చేస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్లో ఈరోజు పెడతాను కర్రీ. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా వేడైంది. కొద్ది జీరా వేసుకుంటున్నానండి. ఇప్పుడు చిల్లీస్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో అయిపోయాయండి, లైట్ బ్రౌన్. ఇప్పుడు ఈ పెసరపప్పుని వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోవాలి బాగా. చూసారా, పెసరపప్పు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయని దీంట్లో వేసుకుంటున్నాను. సొరకాయ అంతా నేను వేసేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకుంటాను. అయితే వాటర్ వస్తుంది దీంట్లో. స్పూన్నర సాల్ట్ వేసానండి, 1 స్పూన్ పసుపు వేసాను. దీన్ని బాగా కలుపుకుంటాను. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నానండి, చిన్న స్పూన్. చూసారా, జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. బాగా కలిపి, చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో చూడండి. ఇప్పుడు టమాటాను, కట్ చేసి పెట్టుకున్న టమాటాను మధ్యలో వేస్తానండి. వేసి మూత పెట్టేస్తాను. 2 సీటీలు వేస్తానండి. మూత పెట్టేసుకుంటున్నాను. 2 సీటీలు వేసి లాస్ట్ దించే ముందులో ఈ కొత్తిమీరని దీంట్లో వేస్తాను. ఇలా అయింది. ఇప్పుడు నేను దీన్ని ఇలాగా స్మాష్ చేసుకుంటాను. వాటర్ ఎక్కువ వచ్చింది కదా, ఇప్పుడు కళాయిలో పెట్టి ఇంకా పెట్టుకుంటానండి వాటర్ని. గ్యాస్ ఆన్ చేసుకున్నాను. దీంట్లో వేసుకుంటానండి. బాగా వాటర్ని ఇంకా పెట్టుకుంటాను. ఇదిగోండి ఎలా అయింది. ఇప్పుడు కొత్తిమీరని వేసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని. ఇలా కలుపుకుంటున్నాను. కంప్లీట్ అండి మన సొరకాయ పెసరపప్పు కర్రీ. మీకు బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. ఇదిగోండి మన సొరకాయ పెసరపప్పు కర్రీ. చూసారా ఎంత బాగా అయిందో, యమ్మీగా. మీరు ఇది చపాతీతో కానీ రైస్తో కానీ తినొచ్చు. కంప్లీట్.